నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్‌లో ఓటు లెక్కింపు జరిగేటువంటి రోజున రెడ్ అలర్ట్ విధించేటువంటి అవకాశం ఉందన్నట్టుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. సో, ఆ రోజున చాలా పెద్ద మొత్తంలో అల్లర్లు, దాడులు జరిగేటువంటి అవకాశం ఉందని పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు అని చెప్పేసని అంటున్నారు. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. టీడీపీ సీనియర్ నాయకులు పుల్పాటి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే చౌదరి గారు. నమస్కారం అమ్మా. ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ రోజు ఎలా అయితే కొన్ని కొన్ని చోట్ల దాడులు జరిగాయో, రిజల్ట్స్ రోజున అంతకంటే ఎక్కువ దాడులు, అల్లర్లు జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి రిపోర్ట్ రావడంతో ఇంటెలిజెన్స్ రిపోర్టు ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు అని అంటున్నారు. సో, ఇది ఎంతవరకు వాస్తవం? ఈ ఈ దాడులు చేసేదానికి సంబంధించి ఎవరు ఎలాంటి ప్లాన్స్ చేసుకునేటువంటి అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? తప్పకుండా మొదట టీవీ ప్రేక్షకులకు సౌజన్య గారు మీకు నా నమస్కారాలమ్మా. నమస్తే. రాష్ట్రంలో ఒక రకంగా చెప్పాలంటే రమణ కాష్టంగా మార్చాలనే ఉన్న కుట్రపూరితమైన చర్యలతో ఎలక్షన్ నిర్వహణలో భాగంగా చేశారా, లేదంటే ఎలక్షన్ సందర్భంగా మాకు ఓట్లు పడట్లేదా, లేదంటే గొప్పగా వేరే పార్టీ పడిపోయి మేము ఓడిపోతామన్న భయమా, లేకపోతే మేమిచ్చిన డబ్బులు మేమిచ్చిన సంక్షేమ కార్యక్రమాలు మాకు అంత ప్రయోజనకరంగా చేయలేదనే రిపోర్టా, ఇలా అనే యాంగిల్ చూసుకున్నప్పుడు ఎలక్షన్ రోజు నుంచి ప్రారంభించిన ఈ గొడవలు పతాక స్థాయికి చేరుకున్నాయి. చిత్తూరు జిల్లా, అనంతపురం జిల్లా, పల్నాడు జిల్లా, విశాఖపట్నం, నెల్లూరు ఒకటని కాదు, పోదానికి లింక్ అయిపోయి ప్రతిపక్షాలకు ఓట్లేస్తే మహిళలను చూడకుండా, గర్భవతిని చూడకుండా తన్నారు. ఆవిడ పాపం హాస్పిటల్లో చావు బతుకుల్లో ఇంకా ఉంది. అలాగే మా ప్రత్యర్థి అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చంద్రగిరి పులవర్తి నాని పైన అతన్ని చంపేయండిరా, ఉప ఎన్నికలు వస్తాయి, మళ్ళీ మనం వెళ్తాం అని చెప్పి బహిరంగంగా కెమెరాను కూడా చూడకుండా మాట్లాడుతున్న స్థాయికి లేదు. సాక్షాత్ అనంతపూర్ ఎస్పీ సాక్షిగా జేసీ దివాకర్ రెడ్డి గారి మీద రాళ్లు కర్రలు వేసి ప్రొవోక్ చేసింది వైఎస్ఆర్సీపీ నాయకులు. అలాగే మీరు పల్నాడు చూస్తే ఒక రకంగా చెప్పండి రగిలిపోతుంది. ముగ్గురు అమాయకులైన ఏజెంట్లను తల్లబగలు కొట్టారు. అనంతపూర్లో ముగ్గురు కిడ్నాప్ చేశారు. కడపలో ఒకరిని కొట్టి కిడ్నాప్ చేశారు. ఇవన్నీ చూస్తే రాష్ట్రాన్ని పూర్తిగా ఎలక్షన్ మయంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఎట్లయినా సరే గెలవాలనే కుట్రపూరిత రాజకీయాలకి తెరలేపిందేమో అని వైఎస్ఆర్సీపీ చెప్తున్నారు. దాన్ని అక్షసత్యం చేసే సందర్భంగా ఈ రోజు ఈసీ కొరడా దులిపించడంతో దాదాపు 24 కంపెనీలు, అంటే మిలిటరీ దళాలు, అంతకుముందే ఒక 15 దళాలు వచ్చాయి. మేము మొదటి నుంచి చెప్తున్నాం, సమస్యాత్మకమైన బూతుల దగ్గర మీరు సిబ్బందిని పెంచండి, భద్రత పెంచండి, అనేక అంశాలపైన ఈసీకి జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ వాళ్ళు ఎప్పటికప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారు. కానీ అధికార పక్షంగా ఉన్నటువంటి డీజీపీ గారు వెళ్ళిపోయిన తర్వాత ఈసీ కావాలని పూర్తి స్థాయిలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఒక ప్లాన్ ప్రకారం కింది స్థాయి అధికారులకు నేరుగా సందేశాలు ఇస్తున్నాడు. మీరు భయపడకండి, రాబోయేది జగన్ ప్రభుత్వం, నేను చూసుకుంటాను, ఏ అక్రమణాలు చేయండి, ఎన్ని అన్యాయాలైనా చేయండి, మనం గెలవాలి అని ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏజెంట్ లాగా పనిచేశాడు సిఎస్ పూర్తి స్థాయిలో జవహర్ రెడ్డి గారు. ఇది ఎంత బాధాకరించే అంశం అంటే ఎలక్షన్ కమిషన్ గుర్తించి పిన్నిండి లాంటి వాళ్ళు ఈవీఎంలు పగలగొడతా ఉంటే, పల్నాడులో తెనాలిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే శివకుమార్ గారు నిలబడుకున్న ఓటర్ని చెంపలు పగలగొడతా ఉంటే, నెల్లూరులో మహిళను చూడకుండా గర్భం మీద తంతే కనీసం పోలీసులు ఆ పక్క కూడా మెదలేదు. మా ఊర్లో అయితే 6 బూత్లకి ఒక మహిళా కానిస్టేబుల్, ఒకే ఒక మహిళా కానిస్టేబుల్. ఆవిడ తోసేస్తారు బాబు, ఓట్లేయడానికి మేడం. ఆవిడ అడుక్కుంటా ఉంది, సార్ నేను చూడాలి, మీరు దూరేస్తే ఎట్లా అనేసి. అంటే కావాలని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బూతుల సంఖ్య, సమస్యాత్మకమైన బూతుల సంఖ్య తగ్గించి 20% పెంచకుండా చూసి అన్ని పోలీస్ స్టేషన్లకు జీవోలు ఇచ్చి రచ్చలు చేసి భయభ్రాంతులు చేసి ఓటర్లని భయపెట్టి మనకు అనుకూలంగా ఓట్లు వేయించుకోవాలనే దృక్పథం బయటపడింది. దీన్ని గమనించిన ఈసీ తక్షణమే ఇలా చేస్తే కుదరదు కాబట్టి ఎలక్షన్ రిజల్ట్ జూన్ 4వ తారీఖున ఇవన్నీ ఫలితాలు తారుమారు అవుతున్నాయి, ప్రతిపక్షాలు గెలవబోతున్నాయని సిమ్టమ్స్ అందడంతో ఖచ్చితంగా కుట్రపూరితమైన వైఎస్ఆర్సీ ప్రభుత్వం కడప బాంబులు, పెట్రోల్ బాంబులు, సుత్తులు, కర్రలు, కత్తులు పూర్తి స్థాయిలో యుద్ధ సామగ్రి రెడీ చేస్తుంది. ఇవన్నీ కూడా గమనించిన ఇంటెలిజెన్స్ విభాగం, అంటే మారిన పోలీస్ విభాగంలో అధిపతి తర్వాత వాళ్ళు తక్షణ ఫీల్డ్లోకి వెళ్ళి పూర్తి స్థాయిలో విచారణ సేకరించిన తర్వాత చంపడానికి కూడా వెనకాడడం లేదని సిట్ నివేదిక ఇచ్చింది. సిట్కి దాదాపు 150 పేజీలు
35 కేసులు, 224 మంది అరెస్ట్ చేశారు. ఇంకా 1170 మంది అరెస్ట్ చేయాలి. అంటే వివిధ బృందాల ద్వారా వెళ్తున్నారు. తెలంగాణలో కొంతమంది తప్పుకున్నారు, పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు, అనేక మంది వెళ్ళిపోయారు. అయినా సరే లండన్ నుంచి ఆపరేట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆపరేషన్ పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ విధ్వంస రాజకీయాలకి పరాకాష్ఠలు వేస్తున్నారు. నిజాయితీగా, నిక్కచ్చిగా, స్వతంత్రంగా వెళ్లాల్సిన ఓటు హక్కుని ఈ విధంగా భయపడాలని చూపిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం ఎలక్షన్ కమిషన్ గా న్యాయం చేయాలంటే నిస్వార్థమైన అధికారులను విజిలెన్స్ నుండి సిట్కి అధికారులు వేయటం, వాళ్ళు 11 మంది ఎన్క్వైరీ చేయటం, వాళ్ళు అనంతపూర్, చిత్తూరు, పల్నాడు, విశాఖ, నెల్లూరులో పర్యటించడం, ఆగమేఘాల మీద 2 రోజులు నివేదిక తయారు చేసి ఇవ్వడం అనేది ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వెన్నులో పుడతా ఉంది. ఆ సిట్ నివేదిక చూసిన తర్వాత అనేక రకాల షాకులు గురవుతున్నాయి. ఈ రోజు కింది స్థాయిలో అధికారులని లండన్ నుంచి ఆపరేట్ చేస్తూ జవహర్ రెడ్డి గారు కావచ్చు, సజ్జల రామకృష్ణ రెడ్డి కావచ్చు, కొంతమంది అనఫిషియల్ గా ఉన్న మంత్రులు కావచ్చు, అంబటి కావచ్చు, చాలా మంది కానీ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఫలితాలు మనకు ఎక్కడైతే రాలేదో, మనకు అనుకూలంగా ఎవరైతే ఓట్లేయలేదో, ఏ గ్రామంలో అయితే మనం డబ్బులు పంచినా మనం ఆ తాయిలాలు ఇచ్చినా డబ్బులు ఇవ్వలేదు, అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే మనకు వేయలేదో, ఇవన్నీ చూసిన తర్వాత ఒక రకమైన నివేదిక వాలంటీర్ ద్వారా తెప్పించుకొని రేపు ఫలితాలు వ్యతిరేకంగా వస్తే వాళ్ళ మీద దాడికి సిద్ధమైన ప్రభుత్వాన్ని వెంటనే కట్టడి చేయాలంటే 100% ఎలక్షన్ కమిషన్ అలర్ట్ గా ఉండాలని రెడ్ అలర్ట్ ప్రకటించే సందర్భంగా చూసాం. ఈ రెడ్ అలర్ట్ అంటే 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఇంత దుర్మార్గంగా పరిపాలన జరగలేదు, ఏ రాష్ట్రంలో ఈ విధంగా దౌర్జన్యం జరగలేదు, ఏ రకంగా ఈ విధంగా పరిపక్షాల దాడి జరగలేదు. మీరు గమనించారో లేదో, స్వతంత్రం వచ్చిన తర్వాత 29 రాష్ట్రాల్లో అత్యధిక ఓట్ల శాతం ఈ సంవత్సరం 82% పోలైంది. ఇది ఒక రకంగా చెప్పంటే రికార్డ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఓటర్ వరద అంటారా, లేదా ఓటర్ సునామీ అంటారా? ఈ ప్రభుత్వ వ్యతిరేకంగా ఓటుని భయంకరంగా మరలించిన ప్రతిపక్షాలకి ఈ సక్సెస్ దక్కిందనే విషయాన్ని చెప్పకనే చెప్తున్నారు. వాళ్లే చెప్తున్నారు. ఎందుకంటే మీరు గెలవటం లేదు, మీరు గెలుస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఎలా అయినా సరే ఏ రకంగా నిరుకున పెట్టి కొన్ని ఇబ్బందులు కలిగించాలి, ఓటమిని భయప్రాంతం చేయాలనే ఆలోచనతో ఎలక్షన్ ముందు చేసిన ప్రయోగాలన్నీ విఫలమైంది. ఇప్పుడు ఖచ్చితంగా డైవర్టింగ్ పాలిటిక్స్ అంటే ప్రతిపక్షాలు దాడి చేశారు, ఈవీఎంలు మార్చేశారు, లేదా ఈవీఎంలు గోల్ చేశారు అని చెప్పి తప్పుడు నిందల ఆరోపణలు వేయడానికి కోసం ఈ అల్లర్లు సృష్టిస్తున్నాడు. ఓటమిని అంగీకరించలేకుండా ఈయన మెకానికల్ గా చెప్పాలంటే మెంటలీ డిజార్టెడ్ గా తయారైన జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిని అంగీకరించలేక రాష్ట్రాన్ని విధ్వంస రచనకి ప్లాన్ చేశాడు. దీన్ని తక్షణం ఎదుర్కోవాలని ఈసీ సమగ్రంగా ప్లాన్ చేసి రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే చట్టపరంగా ప్రజలందరూ రచించడం కోసం చేస్తున్న చర్యలుగా మనం చూసుకోవాలి. సో ఈ విధంగా చూస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ప్రతిపక్షాలు అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళు ఎక్కడి నుంచి పిచ్చోడితో ఏ పక్క నుంచి పడుతుందో తెలియదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ళు పడతాయి, మా ప్రతిపక్షాల మీద రాళ్ళు పడతాయి, బాంబులు పడతాయి, కర్రలు పడతాయి, గాజులు పడతాయి, బీరు బాటలు పడతాయి, సుత్తులు కూడా పడతాయి. కాబట్టి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆ రోజు సమన్వయం పాటించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా రెడ్ అలర్ట్ ప్రకటించడం కాకుండా మేము కూడా ప్రతిపక్షాలుగా మిత్రపక్షాలుగా మేము కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఎక్కడ ఘర్షణకి వెళ్ళొద్దండి, ప్రొవోక్ చేసిన అంటే రచ్చ కొట్టినా కూడా మీరు పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. ఆల్రెడీ మిలిటరీ కొన్ని రకాల ఇబ్బంది కలగకుండా ఉన్న ఏరియాల నుంచి కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. వాళ్ళు పూర్తిగా వాళ్ళ కబంధ హస్తాలకు తీసుకున్నారు. కాబట్టి చట్టం న్యాయపరంగా సవ్యంగా ఎలక్షన్ కమిషన్ రేపు ఫలితాలు వెలవచ్చిపోతా ఉంది. ఇది ఉత్కంఠగా కూడా ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి నరాలు తెగిపోతున్నాయి. ప్రతిపక్షాలకు మేము ఆనందపడుతున్నాం, గెలుస్తున్నాం 150+ అని ఆనందంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్నాం. కానీ అప్రమత్తంగా ఉండి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను. అంటే చౌదరి గారు ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ లో చాలా చోట్ల తనిఖీలు కూడా నిర్వహించారు పోలీస్ అధికారులు, కేంద్ర బలగాలు కూడా అని చెప్పేసి అంటున్నారు. సో తనిఖీలు కూడా చాలా అంటే మందు పాత్రలకు సంబంధించి కావచ్చు, మళ్ళీ పెట్రోల్ బాంబులు ఇలాంటివి కూడా లభ్యమయ్యాయని చెప్పేసి అని కూడా వార్తలు కథనాలు వస్తున్నాయి. వీటిలో వాస్తవం ఎంతవరకు ఉంది అంటారు? నేను మీతో ప్రస్తావించే మాట అన్నాను. చాలా సందర్భాలతో తనిఖీలు జరిగినప్పుడు రాడ్లు సుత్తులే కాకుండా పెట్రోల్ బాంబులు, కడప బాంబులు, చుట్టిన బాంబులు, అలా విధంగా కొన్ని రకాల మారణాయుధాలు దొరికేవాళ్ళు. ఇప్పుడు అనంతపూర్ లో సెర్చ్ చేస్తే పెట్రోల్ బాంబులు దొరికాయి, బంగారు కూడా దొరికింది, బంగారు దొరికింది, కర్రలు దొరికాయి, కత్తులు దొరికాయి. అలాగే పల్నాడు ఏరియాలో పెట్రోల్ బాంబులు దొరికాయి, విశాఖపట్నం లాంటి చోట కత్తులు దొరికాయి, మా చిత్తూరు జిల్లాలో సుత్తులు, సెమెట్లు, రాడ్లు దొరికాయి. ఇవి కాకుండా వాళ్ళు కొన్ని రకాల ఇబ్బందికరమైన అంశాలు కుటుంబాలను బెదిరించడం. అంటే ఎవరైనా ఏజెంట్లకు పోయిన వాళ్ళు ఆల్రెడీ ఫలితాలుగా వ్యతిరేకంగా ఉన్న చోట ఎక్కడైతే ఏజెంట్ కూర్చున్నారో అక్కడ పార్టీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని బెదిరించడం అనమాట. ఎలక్షన్ రాని, మీ సంగతి చూస్తాం, తేడా వచ్చిందనుకో మీరు ఊర్లో ఉండరు, మేము ఉప్పు పాత్ర వేస్తామని బెదిరించడం మొదలు పెట్టారు. 2 రకాల ఏమంటుందని ఆపరేషన్ చేస్తున్నారు. ఒకటి నేరుగా దాడి చేయటం, 2 కుటుంబ సభ్యుల్ని బ్లాక్మెయిల్ చేయటం, బెదిరించడం. సో ఈ భయభ్రాంతులకు గురి అవుతున్న ఈ రాష్ట్ర ప్రజలు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఓటర్లని, ప్రతిపక్షాలని, ప్రతిపక్ష నాయకుల్ని
ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ ఏ విధంగా వ్యవహరించాలని నిష్పక్షపాతంగా మిలిటరీ కానీ రేపు చిట్టధికారులు కానీ ఈ నివేదికలో ప్రాథమికంగా చాలా అంశాలు బయటపెట్టారు. మన నివ్వురు కలిపే అంశాలు బయటపెట్టారు. దీంట్లో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు చూడండి, శివకుమార్ ఓటర్ని రెడ్డి కొట్టడం, పిన్నెల్లి ఈవీఎంలు మొదలు కొట్టడం, మా జిల్లాలో మా అభ్యర్థుల మీద దాడి చేసి చంపేయమని చెప్పడం, తాడిపత్రిలో ఎస్పీ సాక్షిగా జేసీ దివాకర్ మీద దాడి చేయడం అంటే మీరు ఏమైనా చేసుకోండి, మీరు చేయాలని చేసేస్తామని రచ్చపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదం. వైఎస్ఆర్సీ ప్రభుత్వం అంతం కాబోతా ఉంది. 2000 జూన్ 24 తర్వాత 6 నెలల్లో వైఎస్ఆర్సీ ప్రభుత్వం కనపడదు, ఆ పార్టీ కనపడదని ఒక ఆలోచన చేసింది. కాబట్టి ఎట్లయినా సరే కార్యకర్తల నాయకులను కాపాడుకోవాలంటే రచ్చో రావిడో చేసి ఈ రాష్ట్రంలో మేము ఉన్నామని ఉనికి తెలుసుకోవడం కోసం, ఉనికి పెట్టుకోవడం కోసం చేస్తున్న కుట్రలేమ్మా ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో జరగవు. వీళ్ళు ఏవైతే చేస్తున్నారో దాన్ని సవ్యంగా ఎదుర్కొని ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ రక్షణ కల్పించే విధంగా దశలో ముందుకేస్తా ఉన్నారు. కాబట్టి వచ్చిన కొత్త ఆఫీసర్లు, కొత్త పోలీస్ అధికారులు కూడా ప్రతిదీ గమనిస్తున్నారు. సీసీ ఫుటేజ్లే కాకుండా 42,000 వెబ్ కాస్టింగ్ రివ్యూలు కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు ఓపిక. వీటిలో ఎక్కడ అనుమానం కలిగించినా కూడా వీళ్ళ తాట తీసి దండం కట్టి ఊరేగిస్తారనే విషయాన్ని జాగ్రత్తగా గమనించాల్సిన విషయం గుర్తించాలి. లేకపోతే మీకు రాబోయే రోజుల్లో పుట్టగతులుండవు. రాష్ట్ర ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేసిన ఎవరైనా సరే ప్రజాక్షేత్రంలో దోషగా నిలబెట్టి మిమ్మల్ని తరిమి కూడా రోజులు వస్తాయి. కాబట్టి దాడికి పాడిపల్ని ఎవరైనా సరే క్షమించొద్దు, ఏ కేసులైనా బనాయించడానికి వెనకాడొద్దని చెప్పి మీ ద్వారా మీరు రిక్వెస్ట్ చేస్తాం. అవును. ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ రోజు జరిగినటువంటి దాడుల కంటే రిజల్ట్స్ రోజు ఇంకా ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కేంద్ర బలగాలు కూడా మోహరించారని చెప్పి తెలుస్తుందండి. సో ఏదేమైనా గానీ పోలింగ్ రోజు జరిగిందే చాలా దారుణాలు. సో అవన్నీ రిపీట్ కాకుండా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి పోలీసులని ఆశిద్దామండి. థాంక్ యూ సో మచ్ చౌదరి గారు.